విలువ గణనీయంగా పెరిగింది. మరింత మందిని ఆదాయపు పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించేలా ప్రోత్సహిస్తోంది. గడువులోగా ఆదాయపు పన్ను చెల్లించిన వారికి పలు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తుంది. ఇవాళ ఆదాయపు పన్ను దినోత్సవం. ఈ నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ డేపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ఏ దేశ ఆదాయంలోనైనా పన్నులదే ప్రధాన వాటా. కొన్ని దేశాలు ఇందుకు మినహాయింపు అయినప్పటికీ ఆ దేశాలు కూడా ఇప్పుడు పన్నుబాట పడుతున్నాయి. మిగతా పన్నులతో పోలిస్తే ఆదాయపు పన్ను ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం ఏటా జూలై 24న ఇన్కమ్ ట్యాక్స్ డే నిర్వహిస్తున్నారు. సర్ జేమ్స్ విల్సన్ భారత్లో 1860 జూలై 24న మొట్టమొదటిసారి ఆదాయపు పన్నును అమల్లోకి తెచ్చారు. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ పాలకులకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ ట్యాక్స్ను ప్రవేశపెట్టారు. 1922లో పన్ను వసూలును సమన్వయం చేయడానికి అధికారిక విధానం లేదా విభాగం స్థాపించడానికి ముందు వరకు ఈ ట్యాక్స్ చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. తర్వాత 1939లో ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించారు. నిర్మాణపరంగా రెండు ప్రధాన మార్పులు చేశారు. అబిలేట్ విధులను అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ల నుంచి వేరు చేశారు. అలాగే ముంబైలో సెంట్రల్ ఛార్జ్ ప్రవేశపెట్టారు. భారతదేశంలో పన్ను విధానాన్ని తీసుకువచ్చి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో జూలై 24వ తేదీని ఆదాయపు పన్ను దినోత్సవంగా జరుపుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీనిని ఆమోదిస్తూ నిర్వహించిన కార్యక్రమాలను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. దీంతో ప్రతి ఏటా జూలై 24న ఆదాయపు పన్ను దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆయకార్ దివస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తోంది. పన్ను చెల్లింపులను ప్రోత్సహించడానికి, పన్ను చెల్లింపుదారులను చెల్లింపుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఆయకార్ దివస్ రోజున పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాధ్యత గల పౌరునిగా సకాలంలో చెల్లించి దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగమయ్యేలా ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. దేశంలో ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రధాన కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ప్రధాన బాధ్యత ఈ కార్యాలయానిదే. ఆదాయపు పన్నుతో పాటు మిగతా ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివరాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్ విభాగం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ విభాగానికి ఐటీ శాఖ రిపోర్ట్ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డేను పురస్కరించుకుని దేశంలోని ప్రాంతీయ పన్ను కార్యాలయాల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్లు సమర్పించడానికి జూలై 31 చివరి తేదీగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ప్రకటించింది. గడువు తేదీలోగా ఐటీఆర్ సమర్పించకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. గడువును పొడిగించే అవకాశం లేదని ఐటీ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో